ఎండలో పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాలు లేదా చేతి కండరాలు గట్టిగా పట్టేస్తున్నాయా? అది సాధారణ నొప్పి కాదు. మీ శరీరం ఇస్తున్న ప్రమాద హెచ్చరిక. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. హీట్ స్ట్రోక్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్యలా అనిపించినా నిజానికి మన శరీరం ముందే కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిలో ముఖ్యమైనది హీట్ క్రాంప్స్. ఇవి మన బాడీ ఇస్తున్న టెంపరరీ అలారం లాంటివి. ఇవి మనం ఎండలో ఎక్కువసేపు గడిపినప్పుడు శరీరం నుంచి నీరు మరియు ఉప్పు ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. ఈ సమయంలో కండరాలు అకస్మాత్తుగా గట్టిపడి నొప్పి కలిగిస్తాయి. చాలా మంది దీన్ని చిన్న విషయంగా భావించినా చాలా మంది దీన్ని చిన్న విషయం అని భావించి పట్టించుకోరు. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. హీట్ క్రాంప్స్ అంటే శరీరంలో ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయాయని సంకేతం. ఇది నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. మీరు ఆగకుండా అదే పనిని కొనసాగిస్తే శరీర ఉష్ణోగ్రత ప్రమాద స్థాయికి పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. సాధారణంగా 104 వరకు పెరిగితే అది హీట్ స్ట్రోక్ కు దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు శరీరం చెమట పట్టడం కూడా ఆపేస్తుంది. చర్మం వేడిగా మారిపోతుంది. కళ్ళు తిరగడం, గందరగోళం, బలహీనత, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. ఇది అత్యవసర పరిస్థితి. వెంటనే వైద్య సహాయం కూడా అవసరం. అసలు ప్రమాదం ఏంటంటే హీట్ స్ట్రోక్ శరీరంలో ముఖ్య అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మెదడు, కిడ్నీలు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. సమయానికి చర్యలు తీసుకోకపోతే ప్రాణాపాయం కూడా కలగొచ్చు. అందుకే హీట్ క్రాంప్స్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అలాంటి నొప్పి వచ్చిన వెంటనే పని ఆపి చల్లని ప్రదేశంలోకి వెళ్ళండి. శరీరాన్ని చల్లబరచాలి. నీరు మాత్రమే కాదు, ఉప్పు లేదా ఎలక్ట్రోలైట్స్ కలిపిన ద్రవాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరంలో కోల్పోయిన సమతుల్యతను తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో బయట పనిచేసేవారు, కూలీలు, డ్రైవర్లు, క్రీడాకారులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. తరచూ నీళ్లు త్రాగటం, తేలికపాటి దుస్తులు ధరించడం, మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను నివారించగలవు. మరొక ముఖ్యమైన విషయం, దాహం వేస్తేనే నీళ్లు తాగడం సరిపోదు. దాహం అనిపించకపోయినా కొద్దిగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి పానీయాలను కూడా శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తానికి మన శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను పట్టించుకోవడం చాలా అవసరం. హీట్ క్రాంప్స్ అనేవి ఒక హెచ్చరిక మాత్రమే. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.